హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. చూసిలా ప్రజెంట్ నేనైతే మా కొరుట్లలో ఉన్న శిల్ప కలర్స్కి అయితే వచ్చిన. లాస్ట్ ఇయర్ అయితే దీంట్లో పెద్ద పెద్ద గణపతులు చేసిళ్ళు. ఈసారి ఇంకా కొత్త షెడ్ కూడా వేసేసి మొత్తం ముంబై మోడల్స్ అయితే రెడీ చేస్తుళ్ళు. ఈసారి శిల్ప కలర్స్లో చిన్న గణపతి నుంచి పెద్ద గణపతి వరకు అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ముందు వచ్చి బుకింగ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో మామ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వచ్చేసి శిల్ప కలర్స్కి అయితే వచ్చేసినాం. ఈ శిల్ప కలర్స్ షెడ్ 2 అని చెప్పచ్చు. ఇదైతే వచ్చేసి అడ్రస్ మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది. ఇండియన్ ఆయిల్ బంక్ బ్యాక్ సైడే ఉంటుంది. ప్రీవియస్ వీడియో అయితే వచ్చేసి బంక్కి అపోజిట్లో ఉంటుంది అని చెప్పేసిన కదా, అది చిన్న గణపతులు. దాంట్లో అన్ని మనకి చిన్న వినాయకులు ఉంటాయి. ఇక్కడ అన్ని మొత్తం ముంబై వినాయకులు అయితే రెడీ చేసేస్తున్నారు. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. సో మీరు ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని చలో మనం అక్కడికైతే వెళ్ళేసి గణపతులు అయితే వేసేద్దాం ఫస్ట్. అట్లానే ఈ షెడ్లో మొత్తం ముంబై మోడల్స్ ఉంటే ఆ షెడ్లో చూడండి ఒకసారి, అటు జూమ్, ఆ షెడ్లో చూడండి ఒకసారి. మొత్తం లంబోదర్లు పెద్ద పెద్ద గణపతులు అవుతున్నాయి. దాదాపు ఒక 14 ఫీట్లు 15 ఫీట్ల హైట్ ఉంటాయి అవి. మనం ఇక్కడ ఉండడం వల్ల మనకి హైట్ అయితే పర్ఫెక్ట్ క్యాల్కులేట్ లేదు. దగ్గరికి వెళ్తే చూడండి, నేను ఆ గణపతి మొక్కల దగ్గర కూడా రాను. ఇంక ఇక్కడ ఉన్న గణపతులు చూస్తే ఇంకా ఇవి కూడా అసలు మామూలు హైట్ లేవు. దాదాపు 16 ఫీట్ల నుంచి 14 నుంచి 17 18 ఫీట్లు అయితే ఉంటాయి హైట్. నేను చూడు అసలు మొక్కల కాడికి కూడా అత్తలే ఇడైవు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఈసారి శిల్ప కలర్స్లో కూడా మొత్తం రచ్చనే ఉండేటట్టుంది. అసలు ఏ కలర్స్ తగ్గేటట్టు లేరు అసలు. ఇంకా మనకి మెయిన్ వినీష్ కలర్స్ ఉంది. వినీష్ కలర్స్ అప్డేట్ అయితే రాలేదు. వినీష్ కలర్స్ అప్డేట్ వచ్చిన తర్వాత చూడండి ఇంకా అన్నిట్లు ఉన్నాయో. ఇంకా అక్కడికి అయితే వెళ్ళడం లేదు నేను. సో చూడండి గణపతి చూడండి ఎంత హైట్ ఉందో. కింద బేస్ చూసుకుంటూ బేసే మామూలు ఇచ్చేయలేరు అసలు. మొత్తం చూడండి బేస్ ఎంత స్టాండర్డ్ ఇచ్చిండో. బేస్ మామూలు స్టాండర్డ్ ఇవ్వలే. మనకు చిన్నపాటి స్లాబ్ లెక్క ఉంటుంది మొత్తం. ఇది ఫినిష్ అయితే కింద బేస్ అయితే ఒక్కొక్కటి అయితే మామూలు లేదు. ఇది మనకి రాముడు బాణం ఇడిచిన కాన్సెప్ట్ లెక్క మనకు చూడంగానే అర్థమైపోతుంది. ఇదైతే ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఫుల్ వీడియో ఇంకా మొత్తం ఈ గణపతులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అంటే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 మిస్ అవుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోయి. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్ అవుతుంది, చూద్దాం. జాయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో జాయింటింగ్ వర్క్ అయితే జాయింట్ అయితే చేసేసి స్మూత్ ఫినిషింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇలా జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసిన తర్వాత వేరే టీమ్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్లనే చూడండి ఇక్కడ స్మూత్ ఫినిషింగ్ ఎట్లా చేస్తున్నారు. సో మనం ఈ గణపతులు అయితే ఒక్కొక్కటి కొంచెం చూసేద్దాం. ఈ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ. మనకి 12 ఫీట్స్ హైట్స్ ఉన్నాయి, అట్లానే 16 ఫీట్స్ హైట్ ఉన్నాయి. దీంట్లో అయితే చూడండి ఎంత పెద్ద ఉందో గణపతి. సిట్టింగ్ మల్లారి ఉన్నాయి. ఇక్కడ ఒకటి యూనిక్ గణపతి అవుతుంది చూడుల్లి, మామూలు పెద్ద లేదు. మల్లారి గణపతి ఇది. ఇది అది మల్లారి స్టాండింగ్ పొజిషన్ మల్లారి. ఇది చేతిలో కట్టి 6 హ్యాండ్స్తో అవుతుంది ఈ గణపతి. 6 హ్యాండ్స్తో ఉంది. ఆల్మోస్ట్ అన్ని 4 హ్యాండ్స్ ఉంటాయి. ఈ మల్లారి మాత్రం 6 హ్యాండ్స్తో ఉంది. డిఫరెంట్ ఇది అర్థమైపోయింది. అట్లా అర్థమైపోయింది. 6 హ్యాండ్ డిఫరెన్స్ ఉంది. ఇది చూసుకోవచ్చు. ఈ గణపతికి 4 హ్యాండ్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇంకోటి సిట్టింగ్ పొజిషన్ మల్లారి కూడా ఉంది. ఇక్కడ లేకున్నా ఒక 30-40 గణపతులు అవుతుంటాయి. పెద్ద గణపతులు అసలు డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఉన్నాయి. మనకు తెలిసిన వాటికి మల్లారి ఒకటి తెలుసు, అక్కడ స్టాండింగ్ మల్లారి ఒకటి తెలుసు చూపెట్టిన. ఇంక ఇవన్నీ ఫినిషింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఎట్లా వస్తాయి మనకు తెలియదు కానీ. సో ఈసారి అయితే ఇక్కడ ఒక మనకి పోస్టర్ అవుతుంది. పోస్టర్ ఇద్దాం. ఇక్కడ చూడండి గణపతి. అయ్యో ఇక్కడ మనకు ఉంది చూడండి గణపతి. ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది అన్నట్టు గణపతి. చూడండి చూపిరా. ఇక్కడ ఉంది ఆ పెద్ద గణపతి, అదే సిట్టింగ్ పొజిషన్లో ఉంది. చూసిగా ఈసారి శిల్ప కలర్స్ కూడా నెక్స్ట్ లెవెలే. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమైపోయింది కదా. ఇంకా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఏం ఆడాలో మనకైతే కన్ఫామ్ అయితే తెలియదు ఇంకా. సో ఈసారి అయితే కాన్సెప్ట్ అయితే అద్దరిపోయినాయి శిల్ప కలర్స్లో ఈ పెద్ద గణపతులు. బుకింగ్ స్టార్ట్ అయినాక నేను చెప్తా, తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ అయితే వేసుకోవాలి. ఇదైతే సిట్టింగ్ పొజిషన్లో ఒక గణపతి కూడా ఉంది చూడండి. విత్ 6 హ్యాండ్స్ ఉంది. ఇంకా
అట్లానే ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి చూడులి బాడీ ఎంత ఉందో ఈ గణపతి మంచి సిట్టింగ్ పొజిషన్లో ఇట్లుంది. కింద స్టాండే చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు కింద స్టాండే ఒక 12 ఫీట్లు ఉంటుంది. హైట్ అయితే వచ్చేసి ఒక 2 ఫీట్స్ హైట్ ఉంటుంది హైట్ స్టాండ్. సో మన గణపతి అయితే పొజిషన్ వచ్చేసి ఇట్లా మంచిగా కూర్చొని ఉంది చూడులి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా తెలియదు ఇది ఏం కాన్సెప్ట్. సో ఈ గణపతులు అన్నీ ఏమేమి కాన్సెప్ట్లు ఉన్నాయో మీకు తెలియాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే పార్ట్ 2లో మొత్తం అన్నీ రివీల్ చేసేస్తా. సో ఇక్కడ నుంచి అక్కడ చూడండి సేమ్ పొజిషన్, ఇక్కడో గణపతి ఉంది అక్కడో గణపతి ఉంది సేమ్ సిట్టింగ్ పొజిషన్లో. ఇప్పటిదాకా చూసింది ఈ ఇయర్ షెడ్, ఇంటే రీసెంట్గా వేసిళ్ళు, దాంట్లో ముంబై మోడల్స్ అన్నీ వేస్తారు కదా. ఇది లాస్ట్ ఇయర్ షెడ్లో, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ గణపతుల పండుగ వచ్చేదాకా ఎవ్వరికి తెలియలేదు ఈ షెడ్ ఉందన్నట్టు సరిగా. సో దీంట్లో మంచిగా ముంబై మోడల్ చేసిళ్ళు, అన్ని పెద్ద పెద్ద గణపతులు చేసిళ్ళు. కానీ ఈసారి అయితే మొత్తం అన్ని బొజ్జ గణపతులు నింపేసిళ్ళు. దీంట్లో చూడొచ్చు మనకి చెప్పినా నేను దగ్గరకు వచ్చేదాకా హైట్ చెప్పరాదని చెప్పి నేను చూడు మొక్కల దగ్గరకు ఉంది గణపతికి, ఎగ్జాక్ట్లీ మొక్కల దగ్గరికి వచ్చేసింది. చూడు ఎంత పెద్ద ఉందో గణపతి, మామూలు పెద్దల్ని. అసలు ఈ హ్యాండ్లో కూడా ఒక చిన్న పొరాన్ని కూడా ఊసబెట్టచ్చు, చేతిలో లడ్డు లెక్క ఊసబెట్టచ్చు. చూడండి ఒకసారి మంచిగా గణపతి స్మూత్ ఫినిష్ అయిపోయింది. కలరింగ్ వేస్తే ఇంకా అదిరిపోతుంది. ఆ చెవులు తొండం మామూలు లేదు, తొండంకున్న డిజైన్ అయితే నీట్గా ఇచ్చేసి కలర్ వేసిన తర్వాత అదిరిపోతుంది. చూడండి క్లోజప్ ఒకసారి. సో చూస్తుగా సేమ్ మనకి ఇక్కడ చూసిలు కదా ఇందాక పెద్ద గణపతి, అదే మన బొజ్జ గణపతి. సో గాయ్స్ అన్నీ మన శిల్ప కలర్స్లో పెద్ద గణపతులు కూడా చూసేసారు కదా. మొత్తం ఫుల్ వర్క్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాం మన ముంబై మోడల్స్ది. మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. అట్లనే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోయి ఉంటున్నాం. మళ్ళీ బాయ్.